नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। आर्य वैश्य महासभा वरंगल जिला अध्यक्ष दुब श्रीनिवास ने कहा कि आर्य वैश्य को न केवल व्यापार में बल्कि सांस्कृतिक गतिविधियों में भी संलग्न रखने के लिए पिछले 5 वर्षों से कार्तिक मास वन भोज का आयोजन किया जा रहा। आर्य वैश्य महासभा तत्वाधान में कार्तिक मास के सम्मान में वरंगल शहर के प्रसिद्ध भद्रकाली मंदिर परिसर में कार्तिक मास वन भोज का भव्य आयोजन किया गया। शहर के साथ साथ जिले से बड़ी संख्या में आर्य वैश्यों ने अपने परिवारों के साथ इन समारोह में भाग लिया और खेल, नृत्य, गीत और गान के साथ खुशी मनाई। इन समारोह के अवसर पर दुब श्रीनिवास ने कहा कि आर्य वैश्यों को उत्साही होना चाहिए और व्यापार और सेवाओं में संलग्न नहीं होना चाहिए। उन्होंने बताया कि पिछले 5 वर्षों से वर्षा उत्सव का आयोजन और भव्यता से आयोजन किया जा रहा। जय वासवी वरंगल जिला आर्य वैश्य महासभा ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో అంగరంగ వైభవంగా అన్ని దేవస్థానాల ఆవరణలో ఐనవోలు ప్రారంభమై ఈరోజు 5వసారి భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేయడం వనభోజనాలు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్తీక మాస వనభోజనాలు మహాసభకు అనుబంధ సంస్థలైన అన్ని విభాగాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం। గత 5 సంవత్సరాల నుంచి అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేయడం, దాంతోపాటు ఈ వనభోజన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున తీసుకుని చేయడం అనేది జరుగుతుంది। ఈ వనభోజన కార్యక్రమంలో ప్రధానంగా 20 రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది। మహిళలకు, పురుషులకి, కపుల్స్కి, పిల్లలకి, వృద్ధులకి, కమ్మోల గేమ్స్ అందరికీ ఇట్లా అనేక రకాలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరుగుతూ ఉంది। దీంట్లో పాల్గొన్న ప్రతి వాళ్ళు గేమ్స్లో పాల్గొని విజేతలుగా గెలిచిన వాళ్ళందరూ కూడా బహుమతులు ప్రదానం చేయడం అనేది జరుగుతూ ఉంది। సుమారు 250 మందికి ఈరోజు బహుమతులు అందజేయడం అనేది జరుగుతూ ఉంది। దీనికి ఈ కార్యక్రమం మేము చేపడతామని చెప్పగానే సహకరించిన దాతలందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను। ఈరోజు ఆర్య వైశ్య ప్రముఖులంతా పెద్ద ఎత్తున వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ పెద్ద ఎత్తున సహాయ శాఖలు అందించారు। అన్ని అసోసియేషన్లు కూడా సహాయ శాఖలు అందించారు। రైస్ మిల్లర్స్ కావచ్చు, అదేవిధంగా కిరాణా వర్తం కావచ్చు, దాంతోపాటు ఇంకా ధాన్యం సంబంధించిన వర్తక సంఘాలు కావచ్చు, అనేక మంది ఈరోజు దాతలు కూడా సహాయ శాఖలు అందించి మనం ఈ అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది। దాంతోపాటు ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంకాలం 5:30 వరకు కూడా ఉండి ఈరోజు విజేతలుగా గెలుపొందిన వాళ్ళందరూ కూడా బహుమతి తీసుకొని పోతారు। ప్రధానంగా 10:30 లోపు వచ్చిన వాళ్ళకి 50 మందికి లక్కీ డిప్ కూడా తీయడం అనేది జరుగుతుంది। ఏదేమైనా ఉత్సాహపూరితంగా ఈరోజు కార్తీక మాస వనభోజనాలు అని చెప్పంటేనే అంగరంగ వైభవంగా అందరూ ఉండి అన్ని విభాగాలతో పాటు మహిళలు, పురుషులు అందరూ కూడా మేమంతా వ్యాపారాలకే పరిమితం కాదు, సేవకే పరిమితం కాదు, సాంస్కృతిక రంగంలో కూడా మేము అందరం ముందున్నామని చెప్పిన పద్ధతిలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం। దీనికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా దాతలందరూ కూడా పూర్తిగా ఆర్య వైశ్య మహాసభ నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం।